హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో టైలర్స్ అండ్ బ్యూటీషియన్స్ ఎవరైనా గానీ బయట వర్క్ చేసేవాళ్ళైనా సరే, లేదా ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళైనా సరే, అంతెందుకు నా లైఫ్ స్టైల్ గురించి అనుకుందామండి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ప్రతిరోజు 7కంతా నైటు తినేసేయాలి అనుకుంటాను. కానీ ఏదో ఒక రీజన్స్ వల్ల అది అయితే కుదరదు. 7కంతా ఎందుకు అనుకుంటున్నారా? పొట్ట తగ్గించే దానికోసం అని జెప్పి. ఒకరోజు సరిగ్గా భోంచేయకపోతే ఫేసు డల్ అయిపోతుందే గానీ, పొట్ట మాత్రం ఒక ఇంచు గూడా తగ్గదు. అదెందుకో నాకైతే అర్థం గాదు గానీ, మీకు గనుక తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇట్లా బ్లర్రు అండ్ వీడియో లైటింగ్ సరిగ్గా లేదు గదా! అది ఎందుకంటే చూపిచ్చాను గదా! ఇంతకుముందు. అది ట్రైపాడు మా బాబు ఇంచేసాడండి. అందుకోసమని ఇట్లా సెట్ చేసుకోలేక గోడకు ఆనిచ్చి చేస్తున్నాననమాట. ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసింది మాత్రము వరలక్ష్మి వ్రతానికి 2 డేస్ ముందనమాట. అయినా గానీ కొంచెం గూడా ఖాళీ లేదండి అసలు. అంటే కస్టమర్స్ వచ్చారనే కాదు, నాకు గూడా ఇంట్లో ఇంకా బ్లౌజులంట అవి ఇవి అన్నీ చాలా పనులున్నవి. బేసిక్‌గా నేనైతే అంత బిజీ ఏం గాదండి. కాకుంటే పండగ సీజన్‌లలో మాత్రము ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంక ఏం జేయాలి తప్పదు గదా! నేనైతే ఎక్కడ బయటైతే వర్క్ చేయలేదండి. ఇంట్లోనే సెలూను, అలాగే టైలరింగు 2 చేస్తాను. నా చుట్టుపక్కల ఉండేవాళ్ళే నాకు కస్టమర్స్ అనమాట. వాళ్ళే నాకు ఎక్కువగా వస్తా ఉంటారు. బ్లౌజులు గూడా ఇస్తా ఉంటారు గాబట్టి, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది నాకు. 7కి తినాలనుకుంటే 8కేమో స్టార్ట్ చేశాను చపాతీ జేయడమే. 8:30 అలా అయింటుంది రెడీ అయ్యేటప్పటికి. అది అనమాట మన లైఫ్ స్టైలు. మా ఆయనైతే "అసలు ఏం పనుంది నీకు అంత పని? ఎప్పుడు ఖాళీగానే ఉంటావు కూర్చొని. చేసుకోవచ్చు గదా! తినొచ్చు గదా!" అని ఒకటే తిట్లనమాట. కానీ మన బాధ మనకే అర్థమైతుంది గదా! ఆయన దగ్గరుంటే ఆయనకు అర్థమై ఉండేమో బహుశా. కాకుంటే మా ఆయనొచ్చి అదర్ కంట్రీలో ఉంటాడు కాబట్టి అలా అన్నాననమాట. నేను అన్నీ రెడీ చేసుకొని తినే టయానికి 8:45 అయిపోయిందనమాట టైం గూడా. ఇంకా అంతటితో అడ్జస్ట్ అయ్యాననమాట. చపాతీ జేయాలన్న టెన్షన్‌లో గబగబా జేయడంలో చపాతీ మార్చేశాను. కర్రీ విషయానికొస్తే కర్రీ ఏదో గొడవ పడినట్టు బఠానీలు, కర్రీ 2 వేరు వేరుగా విడిపోయి ఉన్నాయి. టేస్ట్ అయితే బానే ఉందిలెండి. ఎందుకంటే నేను జేసుకున్నా గాబట్టి. నెక్స్ట్ ఈసారి వచ్చి వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఎంతవరకు అయితే సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఇంకా అట్లే పెట్టేసాననమాట శ్రావణ మాసంలో కట్టుకోవాలని. శారీ అయితే చాలా బావుందండి. లైట్ వెయిటు, అందులో జెరీ బార్డరు డార్క్ కలర్ పైన వైలెట్ కలర్ కాబట్టి చాలా షైనింగ్ ఉందసలు. కట్టుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బావుంటుందనిపిస్తుంది. మరి ఎంతవరకు నా ఆశ నెరవేరుతుందో చూడాలి మరి. ఎందుకంటే చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కరువు, కుండలు చేసేవాడికి కుండలు కరువు అంటారు గదా! అందుకన్నాననమాట. టైలర్‌లకి ఎప్పుడైనా వాళ్ళ బ్లౌజ్ కుట్టుకోవడానికి టైం ఉండదు. మిగతా వాళ్ళయి కుట్టేదానికి మాత్రం టైం ఉంటది. అది అనమాట మన లైఫ్. అవునా? కాదా? మీరే జెప్పాలి మరి. ఈ విషయము అట్లా పక్కన పెడితే అసలు ఒక్కసారి ఇటు చూడండి మొత్తము ఇల్లంతా గందరగోళం చిందరవందరగా ఎట్లా పడున్నాయో అన్నీ. ఇలాంటప్పుడే మనల్ని అర్థం చేసుకొని చేసి పెట్టేవాళ్ళుంటే బావుండు అని అనిపిస్తుంది. అవునా కదా? టైలరింగ్ అండ్ బ్యూటీషియన్‌లో ఎప్పుడు ఏ పని పడుతుందో ఎవరికీ తెలీదనమాట. అలాంటప్పుడు మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు సర్దుకోబోయే వాళ్ళుంటే ఇంకా ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు. అలానే డబ్బులు గూడా సంపాదించుకోవచ్చు. మనం కష్టపడేది ఎవరి కోసమండి? పిల్లల కోసము అండ్ ఫ్యామిలీ కోసమే గదా! అది అట్లా అర్థం చేసుకునే వాళ్ళుండి సపోర్ట్ చేస్తే మనం ఇంకా ఎంతో గొప్పగా ఎదుగుతామనమాట. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజొచ్చేసి రేపు మార్నింగ్ రమ్మని చెప్పానోళ్ళకి. మామూలుగా అయితే ఇప్పుడు సాయంత్రమే కుట్టేసుండాల్సింది. కాకుంటే కస్టమర్స్ ఐబ్రోస్‌కి అట్లా రావడం వల్ల నాకు లేట్ అయిపోయిందనమాట. అలాంటి సిట్యుయేషన్స్ గూడా ఉంటాయన్నమాట టైలర్స్‌కి. ప్రతిరోజు ఇలాంటివి ఖచ్చితంగా ఉండనే ఉంటాయండి. ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా కంపల్సరీ ఉంటుంది. నైట్ పడుకునేటప్పటికి ఎట్లా లేనిది 11:30 అలాగ అయితుందనమాట. ప్రతిరోజు ఇంతే. మార్నింగ్ అయితే ఇంకా క్యారీ చేయాలి కాబట్టి మా బాబుకి. ఇంకా తొందరగా లేయాల్సొస్తుంది. ఇంగ అట్లనమాట. అంటే డైలీ నిద్ర ఉండదు సరిగ్గా. ఇలాంటివన్నీ చూసి మా ఆయనైతే నీ హెల్త్ గూడా చూసుకోవాలి గదా! అనని అట్లా అరుస్తా ఉంటాడనమాట. నాకైతే మా ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తాడండి. ఏదైనా సరే ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక వర్క్ చేసుకో. మంచిగా ఇంకా అప్‌డేట్ అవ్వు. బాగా పని చేసుకొని డబ్బులు సంపాదించుకో. నీకంటూ ఒక సంపాదన అనేది పెట్టుకో అనని చెప్తా ఉంటాడనమాట. మా ఆయన నా డబ్బులు గూడా నాకు సెపరేట్‌గా పెట్టుకొని నీకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి అనని ఎప్పుడు చెప్తూనే ఉంటాడనమాట. అంత మంచివాడు మా ఆయన. తిండి విషయంలో మాత్రమే టయానికి తినకుంటే ఇంకా అరుస్తా ఉంటాడు. అదొక్కటే అనమాట నాకు ఆయనకి గొడవ.
నాకుండే పనులు సరిపోవన్నట్టు మళ్ళీ విడి పూలు తీసుకొచ్చాను. ఇప్పుడు అల్లి నిద్రపోవాలనమాట. అదేంటో మరి బయట అల్లిన పూలయితే నాకెందుకో నచ్చవు. సాటిస్ఫాక్షన్ ఉండదసలు ఫస్టు. నా చేత నేను అల్లుకొని పూజ చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. అందుకోసమే ఇలా తీసుకొచ్చాను. ఇంత బిజీలో గూడా తీసుకొచ్చానంటే ఇంక అర్థం చేసుకోండి మరి. ఈ విషయం అట్లా పక్కన పెడితే, మనం చేసే వర్క్‌కి, మనకొచ్చే సంపాదన అసలు బ్యాలెన్సే ఉండదనమాట. ఊరికెళ్తున్నాము, ఒక 2 రోజుల్లో బ్లౌజ్ గావాలి అనంటారు. మనకి ముందుండే బ్లౌజులన్నీ పక్కన పెట్టి, వాళ్ళ బ్లౌజ్ మాత్రం మనము శ్రద్ధగా కుట్టిచ్చి ఇస్తే, ఆ డబ్బులు ఎప్పుడో ఎన్నో నెలల తర్వాత గూడా పట్టించుకోరనమాట అసలు. ఇంకా క్రీముల విషయానికొస్తే, క్రీములు తీసుకుంటారే గానీ, బ్యాలెన్సులుంటాయి గదా! రూ. 5, రూ. 8, రూ. 10 అలాంటివి. అలాంటివి మనం అడగలేము గట్టిగా. వాళ్ళు అసలు ఇవ్వరనమాట. తర్వాత ఇస్తా కొంచెం బ్యాలెన్స్ అంటారు. మళ్ళీ అస్సలు పట్టించుకోరనమాట. క్రీమ్స్ అంటే ఫేస్ వాష్‌లుంటాయి, స్క్రబ్స్ ఉంటాయి, ఇంకొచ్చేసి జెల్లులంట అట్లాంటివనమాట. హెన్నాలు గూడా అలాంటివి చాలా నేనైతే సేల్‌కైతే అమ్ముతూ ఉంటాను. వాటిలో వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. కొంతమందుంటారబ్బా! వాళ్ళు అసలు బయట చేయించుకుంటారో లేదో తెలీదు గానీ, నా దగ్గరకొచ్చినప్పుడు గోల్డ్ ఫేషియల్ ఎంత అంటే, ఇంత అక్క అని చెప్పాననుకో, 500 గదా! బయటైతే 500కే జేస్తారు అంటారు. అసలు ఎట్లా జెప్తారో నాకైతే అర్థం గాదసలు. 500కి అసలు గోల్డ్ ఫేషియల్ గాదు గదా! కనీసం ఫ్రూట్ ఫేషియల్ గూడా చేయరనమాట. ఇంకా బ్లౌజుల విషయానికొస్తే అసలు బ్లౌజుల్లో ఒక 20 రూపీస్ ఎక్స్‌ట్రా దీనికి ఒక పైపింగ్‌కో లేకుంటే ఇంకేదన్నా డిజైన్‌కో తీసుకున్నా గానీ, వాళ్ళైతే నాకు అసలు ఇంకా 180కే కుడతారు అని జెప్తారండి అసలు. అంత తక్కువ కుట్టేటప్పుడు వాళ్ళ దగ్గరే కుట్టించుకోవచ్చు గదా! మళ్ళీ నా దగ్గరికెందుకు రావడం అసలు అనిపిస్తదప్పుడు. అందరిని అయితే నేననడం లేదండి. అందరూ గాదు. నాకు వచ్చే కస్టమర్స్ చాలా చాలా బాగా అందరూ ఇచ్చేవాళ్ళే ఉంటారు. ఎవరో కొంతమందనమాట. కొంతమంది మాత్రమే అట్లా జేస్తారనమాట. అలాంటి వాళ్ళని మాత్రమే ఉద్దేశించి చెప్తున్నాను. చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటారనమాట. అలాగే నా ఎక్స్‌పీరియన్స్‌ని గూడా షేర్ చేస్తున్నాననమాట. మనము ఎన్నో పనులు పక్కన పెట్టి మరి ఆ బ్లౌజ్ కోసం అని చెప్పి శ్రద్ధగా మైండ్ అంతా ఆ జాకెట్ దగ్గరే పెట్టుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అసలు టైలర్‌లకే తెలుస్తది బాధ. ఎట్లాగా అలా ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ చాలదన్నట్టు ఒక లెక్కల బుక్ పెడతాము. ఆ బుక్‌లో అన్ని లెక్కలు మాత్రం బాకీలు రాస్తాం గానీ, వాళ్ళు ఇచ్చిన బ్యాలెన్సు డబ్బులు జమ చేయమనమాట. అంటే ఇంగ అట్లా వదిలేస్తాం. సరే గుర్తుంది గదా! అని అనుకుంటాం గానీ, అది మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూసినామంటే అసలు దానికి దీనికి మ్యాచింగే ఉండదసలు. "నేనంత ఇచ్చానక్క" అంటారు. ఏం చేద్దాం? సరేలే ఈ ఒక్క ప కస్టమరే గదా! సరేలే అని అడ్జస్ట్ అయితే తర్వాత ఇంకా అలా జరుగుతూనే ఉంటాయన్నమాట. నాకొచ్చే కస్టమర్‌లలో కొంతమందయితే అసలు బ్లౌజ్ కుట్టకముందే డబ్బులిచ్చేవాళ్ళు గూడా ఉన్నారనమాట. అంత మంచివాళ్ళు గూడా ఉన్నారు నాకు. కాకుంటే కొంతమంది మాత్రమే అట్లా ఉండేవాళ్ళున్నారు. ఒక్కోసారి ఏమైతుందంటే, రెడీగా మనం తినే టయానికో, లేకపోతే లంచ్ టయానికో అట్లాగా కస్టమర్స్ వచ్చారనుకో, మనమేం ఇంకా చెప్పలేమనమాట. సరే చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటాం. మనకేం కావాలి? డబ్బులు కావాలనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ 2 అయితుందో, 3 అయితుందో, అసలు ఒక్కొక్కసారి ఇంకా లేట్ అవుతుందో చెప్పలేమనమాట. అంతవరకు మనం తినకుండా వాళ్ళ కోసం మనము అంత శ్రద్ధ పెట్టి చేస్తాము. మన హెల్త్‌ని కూడా మనము పట్టించుకోకుండా అంత కేరింగ్ ఉంటది. అంత ఆలోచిస్తాం అనమాట. కస్టమర్స్ గురించి. హెల్ప్ అని పెట్టుకుందాము అని అనుకుంటే అంత పెద్ద బిజినెస్ గాదు. ఇట్లా అంత చిన్నది గాదనమాట. ఇంక వాళ్ళకు సాలరీలు ఇచ్చే అంత పొజిషన్‌లో మనం ఉండము. అలాగా మనమే అన్నీ చూసుకోవాలి. ఫ్యామిలీని చూసుకోవాలి. ఇంట్లో పనులు మనమే జేసుకోవాలి. ఇంకొచ్చి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి యాక్టివ్‌గా కనపడి బాగా చేసి అంతా సెట్ చేసి పంపించాలనమాట. ఫెస్టివల్స్ గానివ్వండి, లేదా ఏవైనా అకేషన్స్ అయినా గానివ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమర్‌కి. తర్వాత మనం చూసుకోవాలంతే. కస్టమర్సే మనకి ఇంపార్టెంట్ అండి. కాకుంటే మన శ్రమకు గూడా తగిన ఫలితం దక్కాలనేది నా ఉద్దేశ్యము. మరి మీరేమంటారు? కామెంట్‌లో చెప్పండి.